మహోన్నతుడైన దేవా, యొక్క ఆరాధన మీరు ఆశీర్వదించి దీవించండి. పాటల ద్వారా స్తుతిస్తూ ఉంటుండగా నీ కృప కుమ్మరించి చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి అయ్యా. నీ వాక్యం ద్వారా బలపరచబడినట్లు సహాయం చేయండి. అలాగే తండ్రి యొక్క ఆరాధన అంతట్లో కూడా ప్రతి ఒక్కరు అయా ఆత్మతో సత్యంతో స్తుతించే భాగ్యాన్ని ప్రసాదించమని దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ ఆత్మ సహాయము చేత నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చూపినది ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది.
ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నీలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయని నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు దించెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నా రాగము నీవే కదా, నా గానము నీవే కదా, నా పాటకు పల్లవి నీవే కదా, నా పాటకు పల్లవి నీవే కదా. నా ప్రతి పదములో నీ నామమును గూర్చి, నా ప్రతి పదములో నీ నామమును గూర్చి స్తుతిగానమే పాడనా, నీ కోసమే పాడనా.
కోసమే పాడనా యేసయ్యా నీ కోసమే పాడనా యేసయ్యా నీ కోసమే పాడనా నీ కోసమే పాడనా యేసయ్యా నీ కోసమే పాడనా నా ప్రతి పదములో నీ నామమును గూర్చి నా ప్రతి పదములో నీ నామమును గూర్చి స్తుతిగానమే పాడనా నీ కోసమే పాడనా యేసయ్యా నీ కోసమే పాడనా యేసయ్యా నీ కోసమే పాడనా నీ కోసమే పాడనా యేసయ్యా నీ కోసమే పాడనా నా రాగము నీవే కదా నా గానము నీవే కదా నా పాటకు పల్లవి నీవే కదా నా పాటకు పల్లవి నీవే కదా నా ప్రతి పదములో నీ నామమును గూర్చి నా ప్రతి పదములో నీ నామమును గూర్చి స్తుతిగానమే పాడనా నీ కోసమే పాడనా యేసయ్యా నీ కోసమే పాడనా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రం. నాయన మహోన్నతుడా నీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా యేసయ్యా నీకే స్తుతి 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 స్తుతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా స్తోత్రం తండ్రి. దయచేసి అందరం కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించి Praise the Lord. Hallelujah. 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 Stotram, 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 stotram. ఇందరూ ఒంటరి పాడనని నా జంటగా నీవు నిలిచావు. Praise the Lord. Hallelujah. Hallelujah. ఎవరు విడదీయలేనంతగానను నీ ప్రాణముతో పెనవేసుకుంటివి. ప్రైజ్ ది లార్డ్. స్తుతించుదాం. అందరం కొద్ది నిమిషాలు స్తుతించుదాం. కళ్ళు మూసుకొని ఆరాధనలో ఏకీభవించండి. దయచేసి అందరూ ఆరాధనలో ఏకీభవించండి. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. నాయన పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఆరాధనకు యోగ్యుడా ఆరాధనకు యోగ్యుడా. స్తోత్రాలయ్యా స్తోత్రాలు 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 తండ్రి. స్తోత్రం నాయన. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా స్తుతి 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 తండ్రి. పరిశుద్ధుడా స్తోత్రం నాయనా నీకు వందనాలు.
ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా 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 నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా నా జీవాధిపతి అయిన యేసయ్యా అందరూ చెప్పకూడదు నీ కృప నాకు చాలును ప్రభువా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా శిథిలమైన శిలవలె ఉందిని శిల్పకారుడవై కనికరము చూపితివి శిథిలమైన శిలవలె ఉందిని శిల్పకారుడవై కనికరము చూపితివి నీవులి చేత పట్టితివి నాకై నీ పని నాలో ప్రారంభించితివి నీవులి చేత పట్టితివి నాకై నీ పని నాలో ప్రారంభించితివి ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా అందరు కలిసి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాం జీవనది అయి ప్రవహించితివి ఎందరి బ్రతుకులను చిగురింపజేసితివి జీవనది అయి ప్రవహించితివి ఎందరి బ్రతుకులను చిగురింపజేసితివి తిరిగి జన్మింపజేసితివి నీలో ఇక జీవించువాడను నే కానుగా తిరిగి జన్మింపజేసితివి నీలో ఇక జీవించువాడను నే కానుగా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా
నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవితముక నాటక రంగముగా చీకటి తెరవెనుక కనుమరుగైపోగా నా జీవితముక నాటక రంగముగా చీకటి తెరవెనుక కనుమరుగైపోగా నాకు వినిపించే నీ జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు నాకు వినిపించే నీ జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు నాకు వినిపించే నీ జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రాలుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రాలుడా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రాలుడా జీవనది అయి ప్రవహించితివి ఎందరి బ్రతుకులను చిగురింపజేసితివి జీవనది అయి ప్రవహించితివి ఎందరి బ్రతుకులను చిగురింపజేసితివి తిరిగి జన్మింపజేసితివి నీలో ఇక జీవించువాడను నీ కానుగా తిరిగి జన్మింపజేసితివి నీలో ఇక జీవించువాడను నీ కానుగా తిరిగి జన్మింపజేసితివి నీలో ఇక జీవించువాడను నీ కానుగా వినిపించే నీ జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు నాకు వినిపించే నీ జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రాలుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రాలుడా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రాలుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రాలుడా నా జీవాధిపతి అయిన యేసయ్యా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రాలుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రాలుడా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా
నా స్తుతి స్తోత్రాలుడా తిరిగి జన్మింపజేసితివి నీలో ఇక జీవించువాడను నీ కానుగా తిరిగి జన్మింపజేసితివి యస్ లార్డ్ మన కర్రవాల వశబకతుర అరికలందర రీమ కతుర బలందర నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును అయ్యా పరలోకపు తండ్రి పరలోకపు తండ్రి స్తోత్రం 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 పరిశుద్ధమైన దేవానికి నీ పని నాలో ప్రారంభించితివి నాకు వినిపించే నీ జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు తిరిగి జన్మింపజేసితివి నీలో ఇక జీవించువాడను నే కానుగా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా ఆరాధనకు యోగ్యుడా నా జీవాధిపతి అయిన తండ్రి నీ కృప మాకు చాలు నీ దయ మాకు చాలు శిథిలమైన శిలవలె ఉంటిని శిల్పకారుడవై కనికరము చూపితివి అయ్యా శిథిలమైపోయిన శిలవలే ఉంటినయ్యా శిల్పకారుడవై కనికరము చూపినందుకు స్తోత్రం నీ ఉలి చేత పట్టితివి నాకై నీ పని నాలో ప్రారంభించితివి నాకు వినిపించే నీ జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా ఆరాధనకు యోగ్యుడైన దేవానికి స్తోత్రం సర్వశక్తిమంతుడానికే స్తోత్రం 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 Praise the Lord. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Lord. Praise the 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 Lord. Hallelujah. 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 యేసయ్యా నీకే స్తుతి 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 స్తుతి
యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఇంతవరకు నేను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించిన నా గొప్ప తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు. ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో మీరు మాతో మాట్లాడమని, నీ వాక్యము చేత మమ్మను దర్శించమని కోరుకుంటూ, ప్రభువా, ఆరాధనకు యోగ్యుడవు నాయనా, శిథిలమై ఉన్న మమ్మల్ని శిల్పకారునిగా నీ రూపంలో చెక్కుతున్నందుకై స్తోత్రాలు నయనానికే స్తోత్రం తండ్రి. అన్నిటికంటే ముఖ్యముగా అయా, జీవనది అయి ప్రవహించి ఎందరి బ్రతుకులను చిగురింప చేసిన దేవా, అయా స్తోత్రం. తిరిగి మమ్మల్ని మీలో జన్మింప చేసినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ అంత్య దినాలలో ప్రభువా, నీ ఆత్మచేత బలపరచబడి కాపాడబడి నాయన మేము రక్షణ పొంది నీ నిత్య స్వాస్థ్యమునకు సిద్ధపడినట్లు ఈ యొక్క ఆన్లైన్లో ఎందరైతే చూస్తూ వినుచున్నారు వారందరినీ కూడా నీ నిత్య రాజ్యానికి రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ మైక్ సౌండ్ ఎక్కువ పెట్టి. రెండోది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆరాధనలో లైవ్లో వీక్షిస్తున్న దేవుని బిడ్డలకు, కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ఇంతవరకు పాటలు పాడి, పిల్లలు పాటలు పాడారు, పెద్దలు పాటలు పాడి ఆరాధించాం. అలాగే ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి ఆరాధించడం ఎంత ధన్యత అంటే, ఈ లోకంలో అంతకంటే ఇంకా గొప్పది వేరే ఏది లేదండి. అందుకనే ఆరాధనకు యోగ్యుడైన దేవాతి దేవుణ్ణి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మీ అందరిని కూడా నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యములోంచి శ్రేష్టమైన సంగతులను మనం తెలుసుకొని, వాక్యమును తెలుసుకోవడం గొప్ప కాదు, కానీ తెలుసుకున్న తరువాత, విన్న తర్వాత వాక్యానుసారంగా బ్రతకడమే చాలా గొప్ప విశేషం. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో సామెతల గ్రంథకర్త అంటాడు, నీతిమంతునికి ఒక్క మాట అయినా లోతుగా నాటుకుంటూ ఉందంట. అంటే అంగిలి ఆహారం రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షిస్తుంది. అంటే దేవుని వాక్యమును గంటల తరబడి విని ఆ వాక్యము నీలో క్రియ చేయకపోతే ఏం లాభం లేదు. ఒక్క 5 నిమిషాలు నువ్వు దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యము నీ మనసులో నీలో క్రియ జరిగిందంటే, ఆ వాక్యము నీలో కార్యం చేసిందంటే అది ఎంతో ప్రయోజనకరం. సో టోటల్గా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నువ్వు గంట సేపు వింటావా, 5 నిమిషాలు వింటావా, అర్ధగంట వింటావా, ఎంతసేపు వింటావో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం నీలో క్రియ జరుగుతుందో లేదో, లేకపోతే దేవుని వాక్యం నీలో కార్యసిద్ధి కలుగ చేస్తుందో లేదో నిన్ను నువ్వు పరీక్షించుకొని, దేవుని వాక్యము నిన్ను మార్చడానికి, నీలో అనేకమైన దేవుని కార్యాలు జరగడానికి దేవుని దివ్యమైన సత్యవాక్యమును అంగీకరించి ఆ వాక్యానుసారంగా నువ్వు బలపరచబడాలని కోరుకుంటూ నేను తెలియచేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 27వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 27వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం.
ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఒక రాజును గురించి మనం చదువుతూ ఉన్నాం. ఇదేంటండి, రాజుల గురించి ఇప్పుడు మనకేం అవసరం? రాజుని గురించి మనకేమి అంత అవసరమైంది ఏముంది? యేసు ప్రభుని గురించి చెప్పు, యేసు ప్రభుని గురించి చెప్పండి అని చాలామంది అడగొచ్చు, డౌట్ కూడా రావచ్చు. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాటను మీరు జాగ్రత్తగా గమనించాలని చెప్తున్నాను. ఏంటంటే, యోతాము అనే రాజు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడినాడు. చూడండి, దేవుని వాక్యములో తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉందంట. అదే దినవృత్తాంతుల మొదటి గ్రంథం 29వ చూడండి, అక్కడనే మనం చూస్తే గనక దేవుని వాక్యం మనకి ఎక్కడ మాట, మొదటి గ్రంథమా రెండవ గ్రంథమా? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తూ ఉందంట. అంటే చూడండి, దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించేవారంటే దేవునికి నిజంగా ఎంతో ఇష్టం. చూడండి దినవృత్తాంతుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తూ ఉంది. ఇక్కడేమో రాజు యథార్థంగా, ఈ రాజుగారు దేవుని దృష్టికి ప్రవర్తించినందువలన దేవుడు అతన్ని ఏం చేసినాడు? బలపరిచినాడు. దేవుని అసలు టైటిల్ ఏం పెట్టినానంటే దేవుని చేత బలపరచబడిన వారు అని పెట్టాను. అంటే దేవుని చేత దేవుడు అందరినీ బలపరచాడు, దేవుడు అందరినీ స్థిరపరచాడు, దేవుడు అందరినీ గొప్పవారినిగా చేయడు, దేవుడు అందరినీ అంగీకరించాడు, దేవుడు అందరినీ మరి ఎవరిని బలపరిచి అంగీకరిస్తాడు, ఎవరిని ఆయన స్థిరపరుస్తాడు, లేక ఎవరిని ఆయన బలపరుస్తాడయ్యా అంటే ఆయన దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన వారిని ఆయన బలపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అసలు ఈ యోతాము రాజు ఏం చేశాడయ్యా అంటే వాళ్ళ తండ్రి చేసినట్టుగా పాపక్రియలు చేయకుండా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించి చక్కగా దేవుని మందిరపు ద్వారములు కట్టించాడు. ఇక చాలా ప్రజలకు మేలు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అసలు మనము తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే దైవ దృష్టికి యథార్థంగా ప్రవర్తించుటయే, దేవుని దృష్టిలో యథార్థంగా ఉండుటయే. ఒకసారి మీరు ప్రసంగి గ్రంథంలో కనుక చూస్తే ఇలాగూ రాయబడింది. ఏమని? దేవుడు మనుష్యులను యథార్థవంతులుగా సృజించెను, కానీ ఆయన మనుషులు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారని రాస్తుంది. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఈ మాటను మనం చూస్తాం. దేవుడు మనుషులను యథార్థవంతులుగా సృజించాడు, కానీ మనుషులు మాత్రం ఏం చేసినారు? వివిధమైన తంత్రములు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 7:29. ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, అది ఏమంటే దేవుడు నరులను యథార్థవంతులుగా, అంటే సృష్టికర్త తప్పేమీ లేదు, దేవుని యొక్క పొరపాటు ఏమీ లేదు. చాలామంది అంటుంటారు, నోరుందని మాట్లాడుతుంటారు, దేవుడే నిజంగా కనుక ఉంటే
కరువు ఎందుకు రావాలా, భూకంపం ఎందుకు రావాలా, తెగుళ్ళు ఎందుకు రావాలా, అవి ఎందుకు రావాలా, ఇవెందుకు రావాలా అంటున్నారు. అయ్యలారా, సత్యం తెలుసుకోండి. దేవుడు మానవులను యథార్థవంతులుగా సృజించి యథార్థంగానే బ్రతకమన్నాడు. కానీ వివిధమైన తంత్రములు కల్పించుకొని మానవులు దేవుని యొక్క మార్గములోంచి తొలగిపోయినందువలన మనిషికి జ్ఞానము రావడానికి, మనిషి తప్పిపోయిన త్రోవలోండి తిరిగి రావడానికి దేవుడు అప్పుడప్పుడు కొన్నిటిని అనుమతిస్తూ ఉంటాడు. అయినా మరలా ఆయన వాటన్నిటిలో నుండి రక్షించేది కూడా దేవుడే, కాపాడేది దేవుడే, రక్షించేది దేవుడే, తప్పించేది దేవుడే, అన్ని విధాలుగా మానవులను సేవ్ చేసేది దేవుడే. దేవుడు వారిని యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ మనుషులు మాత్రం వివిధమైన తంత్రములు. మనం ఈరోజు గమనిస్తే పురుషుడు పురుషుడిలాగా ఉండట్లేదు, స్త్రీలాగా మారిపోతున్నాడు. స్త్రీలాగా ఉండట్లేదు, పురుషుల్లాగా మారిపోతూ ఉంది. వివిధమైన తంత్రములు, ఒక్కటి కాదు, ఒక్క వేషం కాదు, ఒక్క పరిస్థితి కాదు. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు యథార్థవంతులుగా మానవులను సృజిస్తే మనుషులు మాత్రం వివిధమైన తంత్రములు కల్పించుకొని దేవుని యథార్థమైన చక్కని శ్రేష్టమైన మార్గం నుండి తొలగిపోయినారు. అందుకనే ఇక్కడ యోతాం అనే రాజు దేవుని దృష్టికి యథార్థవంతుడిగా ప్రవర్తించి దేవుని మార్గములో అసలు దేవుని ద్వారా బలపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎవరిని బలపరుస్తాడు ఒకసారి దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. మొట్టమొదటిగా దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వాక్యాన్ని కనుక చదివితే, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. ఇక్కడ మనం ఏలియా భక్తుని చూస్తాం. ఏలియా రోషం గలవాడు, ఏలియా ప్రార్థనాపరుడు. అసలు ఏలియా ఒక్క మాట చెప్పాలంటే దేవుని మాట వినే వ్యక్తి. ఏలియాలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏవైనా మనం చూడాలి అనుకుంటే ఆసక్తితో ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిద్రమబ్బుతో ప్రార్థన చేయడు, ఆసక్తితో ప్రార్థన చేస్తాడు, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాడు. ఏలియా మన వంటి స్వభావం గలవాడే అని లేఖనం చెబుతూ ఉంది. ఏలియాను దేవుని హస్తము బలపరిచింది. ఏలియాను దేవుని హస్తం వచ్చి బలపరచడానికి గల కారణం ప్రార్థనాపరుడు, రోషము గలవాడు. కొంతమందికి రోషం పాసం లేని జీవితం ఉంటుంది కదా. ఎంత తిట్టినా ఎంత కొట్టినా రోషం అనేదే ఉండదు. రోషము గలవాడు నీ దేవుడు. మన దేవుడు కూడా రోషం గల దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఏలియాను దేవుని హస్తం బలపరుస్తూ ఉంది. కారణం ఏంటంటే అక్కడ చెప్తూ ఉన్నాడు, అహబు రాజుతో చెప్పాడు, రాజా వర్షము రాబోతూ ఉంది. అప్పటికి మేఘాలు లేవు. అప్పటికి 3.5 సంవత్సరాలైంది, వర్షమే లేదు భూమి మీద. నువ్వు తడవకుండా ఉండాలంటే ముందు పరిగెత్తుకొని రథం వేసుకొని పోయి ఇంటికి చేరుకుంటే ఈ అహబు రాజు అన్నాడు. ఏమన్నాడు? ఈ అహబు రాజు పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే వెంటనే చూడండి, యెహోవా హస్తం ఏలియాను బలపరిచింది. అహబు రాజు కంటే ముందు పోయి అక్కడ ఉన్నాడు. దేవుడు బలపరిస్తే మనం నిజంగా ముందుగా గొప్ప కార్యాలను చేయగలం.
అందరికంటే ముందుగా పరిగెత్తుకొని వెళ్ళగలం. అది ఆత్మీయ జీవితంలోనైనా, విశ్వాస జీవితంలోనైనా, లేకపోతే లోకానుసారమైన జీవితంలోనైనా దైవాత్మ నిన్ను బలపరిచినప్పుడు, లేకుంటే దేవుడు నిన్ను బలపరిచినప్పుడు ముందుగా పరిగెత్తుకొని వెళ్తావు. ఈ ఆత్మీయ పరుగు పందెములో నువ్వు ముందుగా వెళ్ళాలి అంటే దేవుని చేత బలపరచబడాలి. దానికి బలమైన సాధనం ప్రార్థనా జీవితం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థన, ప్రార్థనా జీవితం. ఏలియా రోషముతో ఉన్నాడు, ప్రార్థనతో ఉన్నాడు. ఏలియా దేవుని మాట చెప్పినట్లుగా వింటాడు. కేరేతు వాగు దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు. సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు. ఆమె పెట్టినే తినమంటే నాకేం పడింది ప్రభా, నేను ఇంత గొప్ప సేవకుడిని, నేను బలమైన నా సేవకుడిని, రోషం గలవాడిని, ప్రార్థన చేస్తాను, నేను గొప్ప అంతటి వాడిని ఇంతటి వాడిని, నేను ఓను సారెపతు విధవరా అని తిరగబడలేదు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు. ఎక్కడ ప్రార్థన చేయమంటే అక్కడ. దేవుని బిడ్డలరా, అంటే ఏలియా నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవునికి లోబడి జీవించే వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మంచి మాట చెప్తాను చూడండి. బైబిల్లో తన మామూలుగా ఎంతటి ధైర్యవంతుడికైనా, ఎంతటి గొప్ప ధైర్యవంతుడికైనా ఏదో ఒక సమయ సందర్భంలో పిరికితనం అనేది వస్తుంది. అట్లాగే ఈయనకు కూడా వచ్చింది పిరికితనం. అసలు విషయం ఏంటంటే ఏలియా చేసినదంతా ప్రవక్తలనందరినీ అతను చంపించిన సంగతి. అంటే ఏలియా ఆకాశం నుండి అగ్ని ప్రార్థన ద్వారా కురిపించి యెహోవా దేవుడే నిజమైన దేవుడన్న మాట దేశం అంతా మారుమోగిపోతూ ఉంటే ఈ ఎలిజబెత్ కాదు, యెజబేలు విని ఏలియాను బెదిరించింది. చాలా పౌరుషం కలిగిన వ్యక్తి, కానీ ఒక స్త్రీ మాటలు విని భయపడి వణికి పిరికివాడై ఒక చెట్టు కింద ఇక పోయి అక్కడ పడుకొని, అయ్యా అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇంత మటుకు చాలును, నన్ను తీసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. పిరికితనం వచ్చేసింది. ధైర్యవంతుడే, సాహసవంతుడే, ప్రార్థనాపరుడే, ఆకాశం నుండి అగ్ని దించే సేవకుడే, కానీ పిరికితనం వచ్చింది. వెంటనే అక్కడ మంచి మాట రాసి ఉంటుంది. దేవదూత అతని దగ్గరకు వచ్చింది. చూడండి 19:5. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వాక్యం. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు అతనికి ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము, చూసారా, శక్తికి మించిన ప్రయాణమున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే, శిక్షకు కాదే శోధనలన్నీ నన్ను నింపితివే. చాలండి. శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఏలియా లేచి ఏం తినాలా? అప్పము. భోజనం చేయి, లేచి భోజనం చేయి. లేచిన తర్వాత ఇంకా ఏమి, దేవదూత పెట్టే కొద్దీ తిన్నాడు. తిని అబ్బా బాగుంది, కడుపు నిండా తిన్నాక నిద్రపోదామా అని పాపం మళ్ళా పడుకుంటే దేవదూత శక్తికి మించిన ప్రయాణం నీకు. ఆ భోజనము చేత దేవుడు బలపరిచి తీసుకొని వచ్చి మరలా భోజనం పెట్టి ప్రయాణం చేపిస్తే 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసినాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని చేత బలపరచబడిన ఏలియా
చూడండి, ఎక్కడ కూడా అలసట లేకుండా 40 రాత్రింబగళ్ళు ప్రయాణం. ఇప్పటిలాగా బస్సులు, ఆటోలు, విమానాలు, బండ్లు లేవు. అప్పుడు పోతే గాడిద మీద పోవాలా, పోతే గుర్రం మీద పోవాలా, లేకపోతే నడిచి వెళ్ళాలి. ఆ రోజుల్లో ఖాళీ నడక ప్రయాణం ఎక్కువ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ద్వారా నువ్వు బలపరచబడితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అన్నీ అవి ఏవైనా నిన్ను భయపెడుతుండొచ్చు. ఏలియాను కూడా యెజబెలు భయపెట్టింది. ప్రస్తుతం నిన్ను కరోనా భయపెడుతుండొచ్చు, ఆర్థిక పరిస్థితులు భయపెడుతుండొచ్చు, రోగాలు భయపెడుతుండొచ్చు, లేకపోతే ఇంకా రకరకాలుగా ఏవి నిన్ను భయపెట్టి పిరికితనానికి గురి చేసినా దేవుడు అంటున్నాడు, లేచి భోజనం చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. శక్తికి మించిన ప్రయాణము నీకు ఉందా లేదా? శక్తికి మించిన ప్రయాణం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే చూడండి, ఇంకొకరిని చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఇంకొకరిని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 16వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 16వ వాక్యం. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో ముందు 13, 14 వాక్యాలు చదువుదాం. అందుకు వారు అలాగూ కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించేదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకొని వచ్చి అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను. సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సంసోను మీదకి దేవుని ఆత్మ వచ్చింది. విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఇశ్రాయేలీలే అతన్ని చేతులతో గొలుసులతో కట్టి తాళ్లతో కట్టినారు. కొత్త మోకులు, కొత్త తాళ్ళు, మోకులు కూడా అంటారు. అది ఇంతింతలా ఉంటాయి. ఈ కొత్త తాళ్ళ చేత కట్టి, గొలుసుల చేత కట్టి సంసోనుని ఫిలిస్తీన్లకు అప్పగించాలని చూశారు. శరీరం కూడా తాగుడుతో నిన్ను కట్టేస్తుంది, వ్యభిచారంతో కట్టేస్తుంది, పాపంతో కట్టేస్తుంది, ధనాపేక్షతో కట్టేస్తుంది, గర్వముతో కట్టేస్తుంది శరీరం నిన్ను. నీ శరీరమే నీకు శత్రువు. అప్పుడు నీవేం చేయాలో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఎలా అవుతుందో తెలుసా? సంసోను చేతులకి కట్టబడిన తాళ్ళు తెగిపోయినట్లుగా, గొలుసులు తెగిపోయినట్లుగా నీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు బలపరచబడినప్పుడు అన్నీ కూడా తెగిపోయి జయించి, ఇదిగో సంసోను ఏ విధంగా అయితే ఆ ఫిలిస్తీయులను జయించి ఒక్కటే రోజు ఆ గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో 1000 మందిని హతమార్చినాడు. ప్రైజ్ ది లార్డ్. గాడిద ఎముక మామూలుగా ఇంత ఉంటుంది అంతే, కానీ దాంతో 1000 మందిని చంపాలంటే అసాధ్యమైంది. అప్పుడు సంసోను చంపాడు, కానీ ఇప్పుడు మనము చంపడం కాదు, నశించిపోతున్న వారిని దేవుని ఆత్మ ద్వారా రక్షించుదుముగాక, రక్షణ మార్గంలోకి నడిపించుదుముగాక. నశించిపోకుండా, నరకానికి వెళ్ళకుండా, పాపంలో, శాపంలో, దరిద్రతలో
భయంకరమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి పాపపు క్రియలలో నిజ దేవుని ఎరగక, సత్యం ఎరగక, సత్య మార్గము ఎరుగక, యేసు రక్తములో కడగబడక ఈరోజు అనేక మంది, వేలకు వేల మంది, లక్షల మంది, కోట్ల మంది నశించిపోతున్నారు. సంసోను అప్పుడు చంపిండొచ్చు, అది శరీర సంబంధమైన యుద్ధం. మనం ఆత్మ సంబంధమైన యుద్ధం చేస్తూ ఉన్నాం. మనం చంపడానికి కాదు, రక్షించడానికి, కాపాడడానికి. అది కరోనా బారి నుండైనా, ఇంకా పాపపు బారి నుండైనా, ఇంకా ఎట్టి దుస్థితి నుంచైనా రక్షించి దేవుని రాజ్యానికి నడిపించేవాడే క్రైస్తవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే సంసోనుని దేవుడు బలపరచగా 1000 మందిని అతడు, ఒకవేళ 1000 మందిని అతను చంపిండొచ్చు, కానీ ఆత్మానుసారంగా అదే 1000 మందిని మనము దేవుని వాక్యము ద్వారా రక్షించగలము. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనకు అదే దవడ ఎముక ఏంటో తెలుసా? గాడిద దవడ ఎముక కాదు, మనకు గాడిద ఎముక అంటే ఉపదేశము అనేటువంటి వాక్యం చేత ఎన్ని వేల మందినైనా, ఎన్ని లక్షల మందినైనా ఆ ఉపదేశం అనే వాక్యం రక్షించగలదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం, అర్థము కాకపోయెనే, అర్థము కాకపోయెనే, పతితాలందరూ నీ జీవజలములు త్రాగితిరే, త్రాగితిరే. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం. జ్ఞానులకు ఉపదేశం, జ్ఞానులకు దేవుని సందేశం. రక్షకుడు ఉదయించినాడు, మతకర్తలకు ఆయన ఉపదేశం. మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి. మూర్ఖులకు, ఈ తరం వారికి వేరే జీవించండి, దైవిక స్వస్థతను అనుభవించండి. చాలామంది దైవిక స్వస్థత లేదని విమర్శిస్తూ ఉంటారు. సోదరులారా, దేవుని బిడ్డలారా, వైద్యాన్ని నేను తప్పు పట్టడం లేదు, కానీ దైవిక స్వస్థత అద్భుతంగా ఈరోజు వరకు ఉంది. ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు, ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ప్రతిరోజు యూట్యూబ్లో, ఫేస్బుక్లో మనం ఎందరినో చూస్తున్నాం. ఇంకా స్వస్థత లేదని ఎలా నమ్మకుండా ఉంటారు? వేరుబాటు జీవితం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనము చూడు కట్ అయిందా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఎందుకు కట్ అయినట్టు చూపిస్తుంది? సరే ఉన్నానులే, దానికి అది లేదు. చక్కగా మనం గమనిస్తే శాంసోన్ దేవుని ఆత్మచేత బలపరచబడినాడు.